హైదరాబాద్లో ఉన్న ట్విన్ సిటీస్ ఉన్న ఆర్కెస్ట్రాస్ అన్నీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విజిటింగ్ కార్డు కొట్టిపించి వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కొట్టిపించి దాని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబరు కొట్టిపించి ఇచ్చిన అందరికీ, ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ. ఫోన్ రింగ్ కానీ లోపల రామచంద్రరావు గారు ఉండేవారు, ఇన్ఛార్జ్, మాకు పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండేవారు. ఫోన్ రింగ్ కాగానే ఆయన వెయిట్ చేసేవాడు రూమ్లో, ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేయాలి ఆయనకు. ఫోన్ రింగ్ కాగానే నేను ఫోన్ మాట్లాడేవాను. ఎక్కడ నా సాయంత్రం టీఎన్ఆర్ గారిదా, ఎన్ని గంటలకు అది, లొకేషన్ ఎక్కడ, పేపర్ పెన్ మీద రాసుకున్నాను, మ్యారేజ్ ప్రోగ్రామ్ అన్న, ఎన్ని గంటలకు ఉంటుంది అన్న, ఓకే అన్న, గణేష్ చౌదరి అన్న, ఓకే అన్న, మాట్లాడుకొని రాసుకొని పెట్టుకున్నాను. 10 ఫోన్లు వచ్చేటివి. 11 సార్లు లోపల నుంచి నాకు బెల్ మోగేది నా ఫోన్కు. ఎత్తితే రామచంద్ర, ఏమో ఇప్పుడు 10 ఫోన్లు వచ్చి నాకు ఒక్క ఫోన్ మాట్లాడలేదు ఏంటి, నేను ఎవరు చేసిందంటే నా కోసం చేసింది సార్ అని. నాకు ఫోన్ లేదు కదా, నాకు ఫోన్ లేదు, నా కోసం వచ్చింది సార్ ఫోన్. నీ కోసం రావడం ఏంటి, ఇది నీ ఫోన్ అనుకుంటున్నా అది అన్నాడు. ఒకసారి ఎవడో తీసుకొచ్చి మా ఆఫీస్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా, పుల్లలు పెట్టాడు. సార్ చూడండి వాడు కార్డు మీద మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ వేసుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు గారు ఆఫీస్కి వస్తే మాట్లాడుతుంటే చంద్రబాబు గారితో ఈ విషయం చెప్పిండ్రు. సార్ బాబు గారు మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు కానీ వీడి ఫోన్ మాట్లాడుతుందండి ఇక్కడ, చాలా వీడి ఫోన్లో ఎక్కువైపోయినాయి మాకు అని. ఒకే ఫోన్ ఉండేది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక సందర్భం జరిగింది. మనం ఫోన్ రింగ్ అయితే మనం వ్యక్తి అలా అంటాం కదా, నమస్కారం నేను నందమూరి తారక రామారావు మాట్లాడుతున్నా, ఒకసారి రామచంద్రరావు గారికి ఇవ్వండి. సార్ 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 లేచి నిలబడి ఇచ్చిన ఫోన్ లోపలికి. 10 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత లోపల నుంచి సార్ వచ్చింది బయటికి. బుద్ధి జ్ఞానం ఉందా, ఇది నీ ఇంటి ఫోన్ అనుకుంటున్నా, అలా అనడం నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని అనాలి కదా, అనలేదట నువ్వు, హలో అన్నవట, అన్నగారు సీరియస్ అయినరు అన్నాడు. నీ అమ్మ ఇట్లా అనాలి సర్లే అనుకుని పెట్టి సరే సార్ అన్నా. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అవగానే లేపిన, హలో నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అన్నా. అది బ్రదర్ అని ఫోన్ పెట్టి అమ్మ ఆయన తొందర చేస్తానని అనుకోలేదు, నేను అంత స్థితి అనుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారు వస్తే ఇట్లా కంప్లైంట్ చేశారు, వాడి ఫోన్ మాట్లాడుకుంటుంది సార్ అని. అప్పుడు రా కారు ఎక్కువ అన్నాడు. ఏదో కథ జరిగేటట్టుంది అనుకున్నా. తీసుకెళ్ళి టీటీఎల్పీ తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ అసెంబ్లీకి తీసుకెళ్ళిండు. అమర్నాథ్ బాబు గారు ఉండే అక్కడ ఇన్ఛార్జ్. అమర్నాథ్ బాబు గారు ఈయన ఇక్కడే ఉంటారు ఈ రోజు నుంచి, పని చూడండి అన్నాడు. అప్పుడు లైబ్రరీలో నేను పేస్టింగ్ చేయాలి, పేపర్లో వచ్చిన మ్యాటర్లు కట్ చేసి పేస్టింగ్ చేయాలి, పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్లన్నీ కూడా. హిమాయత్ నగర్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఉండే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత 2 ఫోన్లు అయినాయి. 2 ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. ఈ ఫోన్ ఒకటి ఆ ఫోన్ కాకుండా ఈ ఫోన్, ఆ రకంగా 2 ఫోన్ నెంబర్లు రాసుకొని ఇచ్చేటోని. ఒక్కొక్కసారి 2-3 ప్రోగ్రామ్స్కి అన్నగారితో వెళ్ళలేను నేను, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది. అట్లా జరిగింది. అట్లా ప్రోగ్రామ్ చేస్తున్న టైంలోనే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ రావడం, ఆకృతి సుధాకర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళా. దివాకర్ బాబు గారికి సన్మానం, రైటర్ దివాకర్ బాబు గారికి. అప్పుడు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చూసి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళే పిలిచి ఇచ్చారు. 4 రోజులు తప్పించుకున్నాను, నీ దగ్గర తప్పించుకున్నట్టే. సినిమాలు ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు, ఆ కెమెరా ముందు చేయడం నాకు రాదు, నీకు ఎందుకు మేము చేపిస్తాం కదా అన్న. సరే వీరిని ఎట్లా మోసం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి. చాలా సార్లు చెప్పారు. 70,000 రూపాయలు తీసుకుంటా, అట్లయితే నేను చేస్తా, లేకుంటే చేయను అన్న. సరే ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అది సార్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం పార్టీ షిఫ్టింగ్ అప్పుడు అక్కడ ఎంత శాలరీ మీది? 800. మరి మీరేం డిమాండ్ చేయలేదా? ఎట్లా డిమాండ్ చేసేటట్టు ఉంటుంది సార్ ఇంటర్నల్ గారి దగ్గర? అంటే మీరు అంతకుముందు ప్రోగ్రాంలో విపరీతంగా సంపాదించేవాళ్ళు కదా, అంటే దీనికంటే ఎక్కువగా. మా ఆఫీసులో నా ఒక్కడికే స్కూటర్ ఉండేది సార్, ఎవరికి లేదు. కానీ అనేది మరి అక్కడ అంత వస్తుందండి, ఇక్కడ నాకు ఇంత తక్కువ అని ఎప్పుడన్నా లేదా? మరి నేను దాని తక్కువ గురించి ఆలోచించలేదు కదా, నాకు 2 ఫోన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫోన్లు లేవు కదా, పర్సనల్ ఫోన్స్ లేవు కదా, 2 ఫోన్లు ఉన్నాయి. మీకు పర్సనల్గా ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేదండి. ఒకసారి నాకు ఆయన ఇంటి దగ్గర డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ వేస్తే నైట్ ఉన్న లైట్లు వేసి పొద్దున్నే ఆయన 2 గంటలకు 3 గంటలకు అట్లా వేసేవారు. లేచేసరికి మేము కూడా ఆయనకంటే 1 గంట ముందు ఎవరు కదా మనం, కాబట్టి 7 గంటలకు 8 గంటలకు పడుకొని తొందరగా లేచి అదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది మార్నింగ్ 7 o'clock అట్లా 6 o'clock.
రేపు ప్రెస్ మీట్ అని చెప్పండి అని వెళ్ళి పడుకునేవాడు. మేము అందరికి ఫోన్లు చేసి ఇట్లా ప్రెస్ మీట్ అని అంత ప్రెస్ వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే లేచి నేను చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ అనేసరికి లేచి వస్తుండ్రు, లోపల నుంచి బయటకు రావాలి. వస్తూ సందులో చూశాడు, ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పండి అన్నాడు. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినారు మార్నింగ్. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ వణుకు వస్తుంది నాకు. సార్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారండి అన్నగారని. ఎందుకే మరి చెప్పడం ప్రెస్ మీట్ అని అదే అని బాగా చెప్తుండ్రు. నన్ను ఏదో 2-3 మాట్లాడినారు. సరే ఎట్టో వెళ్ళిపోయిండ్రు. రాత్రి డ్యూటీలో ఉంది, ఎవరో వారిని పిలవండి అన్నాడు. వారిని నేను వెళ్ళా. అన్నగారు నువ్వేనా రాత్రి డ్యూటీలో ఉందన్నాడు. అవును. ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నట్టు. నైట్ 3 గంటలకు లేచినప్పుడు లైట్ వేస్తాం కదా సార్, ఆ లైట్ వెలుగుతుంది. యూనిట్కి ఎంతో తెలుసా, దీనికి ఎంతో తెలుసా. ఈ రకంగా నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు లైట్ వేసిన అంటే 7 o'clock వరకు లైట్ వేసిన అంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలిపోద్ది, ఏమైద్ది, బుద్ధి లేదు అని బాగా తిట్టి ఒక దెబ్బేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి చాలా ఫీల్ అయినా. ఎందుకే ఆయన మూడ్ ఆఫ్ చేసినాడని అందరు పిఎస్లు అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్ద అని పిలుస్తున్నాను. ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్ద అని పిలుస్తున్నట్లు ఎవరికి వెళ్ళిన ఆయన దోశ తింటూ ఇంకొకసారి అలా తప్పు చేయకూడదు అలాగే అన్నగారు అన్న. ఆ సగం దోశ తీసి నాకు పెట్టిండు. ఆ దోశ తిని చాలా అన్నగారు ఇంకా తింటారా అన్నాడు. వద్దు అన్నగారు అసలు దెబ్బలు కొడతారేమో అనుకుంటే దోశ పెట్టి పంపించిండు ఆయన. అట్లా ఆయన దగ్గర ఉన్న అనుబంధం అది. ఆయన నన్ను బొమ్మగారు అని పిలిచేవాడు. బొమ్మ టాకింగ్ డాల్ ఉండేది కాబట్టి బొమ్మగారు అని పిలిచేవాడు. ఈయనతో చంద్రబాబు గారితో అంటే ఇక వెరీ ఫ్రెండ్లీ అండి, వెరీ ఫ్రెండ్లీ. మాది ఇక డైరెక్ట్ ఉంటుంది నాది అటాక్. ఇంట్లోకే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతా. మిస్సెస్ తోటి కానీ పిల్లలతోటి కానీ వాళ్ళతో కానీ నాకు చాలా విపరీతమైన అనుబంధం. అంటే మీరు అక్కడ లైబ్రరీలో చేయడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా లేకపోతే అంతేనండి, దాంతో అనుబంధం. కేసీఆర్ గారు అప్పుడు రవాణా శాఖ మంత్రి చేసేవారు. వారు ఆయనంత స్ట్రిక్ట్ అంటే కేసీఆర్ గారు అప్పుడే రవాణా శాఖ మంత్రి, కానీ స్కూటర్ మీద వచ్చేవాడు. పక్కన పోలీసులు, స్కూటర్ మీద వచ్చేవాడు ఆయన. కావాలని ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని చూడడానికి స్కూటర్ మీద వచ్చేవాడు అసెంబ్లీకి. అంత కారున్నా కూడా స్కూటర్ మీద వచ్చేవాడు. స్కూటర్ మీద వచ్చి చూసేవాడు అసలు ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని, పరిస్థితులు ఎట్లున్నాయి ఏం సంగతి అని. అప్పుడు బ్రహ్మాండం ఆయన. ఆ వారితో కూడా బాగా విపరీతమైన అనుబంధం ఉంది నాకు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుందని టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారా ఇప్పుడు మీరు? జంప్ అవ్వలేదు, నేను దేంట్లోకి జంప్ అవ్వలేదు, దేంట్లో జాయిన్ కాలేదు. ఇంతవరకు నాకు తెలుగుదేశం సభ్యత్వం కూడా లేదు నాకు. బట్ అయినా టీఆర్ఎస్కి సపోర్ట్ ఎక్కువ మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు కదా? టీఆర్ఎస్లో తిరగట్లేదండి, ఏ దాంట్లో తిరగను. నన్ను ఎవరు పిలుస్తూ వాడి దగ్గరికి వెళ్ళి కనబడి వాడితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వస్తా. ఓకే. బట్ మీకు ఇప్పుడు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అండి ఇక్కడ మీర్పేట్ కాపురా మొత్తానికి నేను. ఓకే. సత్సంబంధాలు ఉన్నాయి మాత్రం టీఆర్ఎస్ లీడర్స్ తోటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. టీఆర్ఎస్ లీడర్స్ తోటి ఉన్నాయి, తెలుగుదేశం లీడర్స్ తోటి ఉన్నాయి, దానం నాగేంద్ర తోటి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉంది, అందరితో ఉన్నాయండి. నారాయణ గారు మంత్రి గారు, నారాయణ గారు సిపిఎం నారాయణ గారితో ఉన్నాయి, అందరితో ఉన్నాయి. నేను ఒక డప్పు కొట్టేటోను సార్. మీ ప్రోగ్రామ్ అంటే మీకు వచ్చి డప్పు కొడతా, పలానా వాళ్ళ ప్రోగ్రామ్ ఉందంటే పలానా వాళ్ళకి వెళ్ళి డప్పు కొడతా, అంతవరకే. డబ్బులు ఇస్తే ఎక్కడైనా చేస్తారు అంతే, 100% అంతే, పక్కా. ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తారు, ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తా, ఏ పార్టీకి అయినా చేస్తా, ఎవరికైనా చేస్తా. పార్టీ అని కాదు, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా, ఎలాంటి డబ్బులు ఇస్తే దేనికైనా సపోర్ట్ చేస్తా. బూతులు ఏందైతే చేస్తా. నేను డిస్కోథెక్లకు వెళ్ళను, పబ్లకు వెళ్ళను, క్లబ్లకు వెళ్ళను, నాకు అలవాటు లేవు.